గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా దువాడే ఛానల్ విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా గ్రూప్ 1 కు సంబంధించి నిన్న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దానిని అనేక అంశాలని ప్రామాణికంగా తీసుకొని ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు 1:50 అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ అడ్డంకి ఎవరికి ఉంటుంది? బీసీబీ, బీసీడీ, అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ తరగతికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు లేవు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ థ్రెట్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా పోటీలో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు, మిగతా వర్గాలందరూ కూడా. అయితే అయినప్పటికీ కూడా మేము ప్రామాణికంగా తీసుకొని కట్ ఆఫ్ ని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, లాస్ట్ టైం గ్రూప్ 2 టాపర్స్ 2011 కావచ్చు, 12 కావచ్చు, అదేవిధంగా 2016లో గ్రూప్ 2 వాళ్ళు రాసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు వస్తున్నటువంటి ప్రస్తుతం వాళ్ళు గ్రూప్ 1 ప్రిపరేషన్ లో ఉండి వాళ్ళు చెప్తున్నటువంటి స్కోర్స్, అదేవిధంగా బాలలత మేడం, కొడాలి భవానీ శంకర్ సార్, మిషన్ ఏడుకొండల్ సార్, ప్రభాకర్ చౌటి సార్, రఘుదేపాక సార్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం, అదేవిధంగా డువాడే ఛానల్ చేసినటువంటి 3000 మంది సర్వే, డువాడే ఛానల్కి వచ్చినటువంటి 3000 మంది స్కోర్స్ ప్రకారం, అదేవిధంగా నేను ఎగ్జామినేషన్ వాతావరణంలో ఈ 6 నెలలు గ్రూప్ 1 కోసం పెట్టినటువంటి కసరత్తు ఏదైతుందో దానిని ప్రామాణికంగా తీసుకొని నేను ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ పేపర్ ఎంత చేయగలుగుతాడు అభ్యర్థి అనే ప్రామాణికమైనటువంటి అంశాలను తీసుకుంటూ ఈ వీడియో అనేది రూపొందించడం జరుగుతుంది. వాటిలో ప్రధానంగా విషయాన్ని పరిశీలిస్తే గ్రూప్ 1 కట్ ఆఫ్ 64 నుంచి 68 వరకు ఉండొచ్చు అనేది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ కట్ ఆఫ్ 1:50 అనేది ఓపెన్ కట్ ఆఫ్ 64 మార్కుల నుంచి 68 మధ్య ఎక్కడైనా ఆగొచ్చు అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇది ఎవరి మనసులను నొప్పించాలన్న ఉద్దేశం కాదు. ఎందుకు ఇంత ఉండొచ్చు అని చెప్తున్నామంటే, మా డువాడే ఛానల్కి వచ్చినటువంటి 3000 మంది మార్క్స్ ఏవైతున్నాయో మేము 60, 65, 70, 75 మార్కుల పైబడి ఉన్నటువంటి వ్యక్తుల పర్సంటేజ్ ని తీసుకునే ప్రయత్నం చేసినాం. దాంట్లో భాగంగా 75 పైబడి ఆల్మోస్ట్ ఒక 15% మంది, 70 పైబడి ఒక 10% పైబడి మంది, అదేవిధంగా 65 పైబడి కొంత ఎక్కువగా చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు 20% వరకు. ఇక 60 నుంచి 65 మధ్యలోనే చాలా ఎక్కువ మంది, 60 మార్కుల నుంచి 65 మధ్యలోనే ఎక్కువ స్కోర్లు 58% మంది ఇక్కడే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ పేపర్ ని జెన్యూన్ గా ఒక కష్టపడి ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళినటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎంత చేస్తుర్రు అనేది పరిశీలిస్తే చాలా మంది స్కోర్లు 57 నుంచి 63 మార్కుల మధ్యలో ఉన్నాయి. 57 నుంచి 63 మార్కుల మధ్యలో ఉన్నాయి. 63 పైన ఒక్క మార్కు చేసినా కూడా మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. 64 నుంచి 68 మధ్యన ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఇంత క్రూషియల్ గా అందరూ, మరి కొంతమంది సార్లేమో పెద్దలేమో 60+ చెప్పారు. అంటే పర్టికులర్ గా కొడాలి భవానీ శంకర్ సార్, ఆయన చాలా అనుభవస్తుడు, చాలా మందిని ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అదేవిధంగా మిషన్ ఏడుకొండల్ సార్ కూడా అనేక మంది గ్రూప్ 2 ఆఫీసర్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. బాలలత మేడం IAS ఆఫీసర్లను చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి కొంతమంది ఎవరైతే ఫ్యాకల్టీస్ వాళ్ళందరూ కూడా చాలా సందర్భాల నుంచి అంటే వాళ్ళ అనుభవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళందరి విషయాలని ప్రామాణికంగా తీసుకొని, ఎందుకంటే బాలలత మేడం 80+ అని చెప్పింది, అదే కొడాలి సార్ లేకపోతే మిషన్ ఏడుకొండల్ సార్ అయితే 60+ అని చెప్తారు. ఇక నేను ఎగ్జామినేషన్ కి వాతావరణంకి వెళ్ళి రాసినటువంటి వ్యక్తిని, సార్ కూడా రాసినట్టుంది. సో అయినప్పటికీ కూడా అదే కాకుండా మన డువాడే ఛానల్ కు 3000 మంది స్కోర్లు చెప్తున్నటువంటి విషయం. అంటే కొంతమంది ఆ 3000 మందిలో రాయొచ్చు, రాయకపోవచ్చు, గాలిబాటం స్కోర్లు కూడా ఉండొచ్చు, నాకింత వస్తాయని అనుకున్నటువంటి సందర్భం కూడా ఉండొచ్చు. ఇలాంటి అనేక విషయాలని ఒక అనలైటికల్ గా ఆలోచించి చేసినటువంటి ప్రధాన విషయం. ఎందుకు 64, 68 అంటే 60 ఉంటది అన్నప్పుడు ఇంకొక 4-5 మార్కులు ఎందుకు పెరిగే అవకాశం ఉంది అని అంటే దాన్ని పర్టికులర్ గా చూద్దాం. అదేవిధంగా 80, 70 అని చెప్తున్నప్పుడు మరి అది ఎందుకు తగ్గుతుంది అని డువాడే ఛానల్ చెప్తుంది. సో ఈ రెండింటిని కూడా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్ గా ఎక్కువ ఎందుకు ఉండబోతుంది 60 అన్నప్పుడు, అంత పెద్ద సార్లు 60 అన్నప్పుడు 64 నుంచి 68 దాకా ఎక్కడైనా కావచ్చు అనే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, పేపర్ నిర్మాణంలో జాగ్రఫీ, జనరల్ సైన్స్, రీజనింగ్, తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్ పాత్ర ఎక్కువగా ఉంది. సో వీటి పాత్ర సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఏదైతే ఫార్మేట్ ఉందో యాజ్ ఇట్ ఈస్ ఫార్మేట్. యాక్చువల్ గా జనరల్ సైన్స్ పాత్ర ఎంత ఉంటది అనేది గెట్ చేసినటువంటి విషయం కాదు. ఇక పేపర్ నిర్మాణం అనేది కఠినం అనేది ముందు నుంచి గెట్ చేయాల్సినటువంటి సందర్భమే.
ఎందుకంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామినేషన్ కే ఒక అక్కడి నుంచి మొదలుకొని అంతకంటే ముందుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా పేపర్లు చాలా టఫ్నెస్ గా ఉన్నాయి. సో మొత్తానికి టీఎస్పీఎస్సీ ఒక మంచి ప్రయత్నం చేసింది. నిజమైనటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ని లాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 70 పైన స్కోర్లు చేస్తున్నటువంటి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్ కో కానిస్టేబుల్స్ కో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కంటెంట్ వైపు ఎక్కువ దృష్టి పెట్టిర్రు. గ్రూప్ 1 మెయిన్స్ పర్పస్ ఆలోచించినటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతారో 45 డేస్ 60 డేస్ ముందు నుంచి ప్రిలిమినరీ వైపు ఆలోచించడం వల్ల 57 నుంచి 63 మధ్యలో మార్కుల దగ్గరే చాలా మంది జెన్యూన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అక్కడ నిలిచిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు టాపర్ గా 99 ఇప్పటి వరకు డువాడే ఛానల్ కు అందినటువంటి సమాచారం తమ్ముడు వంశీ అని ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 క్యాడర్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తుంది, 4 ఉద్యోగాలు పెట్టినటువంటి వ్యక్తి. సో తమ్ముడు 99 చేసింది. ఇప్పటి వరకు టాప్ స్కోర్ అదే కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుందని కూడా మేము అనుకుంటలేదు. సో ఇంకా కొంతమంది గంగభాస్కర్ సార్ లాంటి వ్యక్తులు 85, 88 దాకా చెప్తారు. సో అంటే పర్టికులర్ గా లేరని కాదు, కొంతమంది 80+ ఉన్నారు, కొంతమంది 75+ ఉన్నారు, కొంతమంది 70+ ఉన్నప్పటికీ కూడా మనకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అక్కడ కానీ ఇక్కడ కానీ యావరేజ్ గా 65 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ 65 పోస్టులకు సంబంధించి చాలా క్రూషియల్ గా నడిచే అవకాశం ఉంటుంది. ఈ 65కు బలమైనటువంటి పోటీదారులు కూడా బీసీబీ, బీసీడి అండ్ ఈ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే బీసీబీకి కానీ బీసీడీకి కానీ వాళ్ళకి లేవు పోస్టులు, అక్కడ లేవు కాబట్టి వీళ్ళు ఓపెన్ లో పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అందినటువంటి మనకాడ పర్టికులర్ గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం డువాడే ఛానల్ కి ఇచ్చినటువంటి 3000 మంది స్కోర్లు వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ ఒక ఐడియాలజీ ప్రకారం 50% అంటే 58% మంది ఇప్పటికీ 3000 మంది చెప్తే 3000 మంది కూడా 60 పైన వచ్చినట్టుగా చెప్తారు. ఈ 3000 మందిలో 60 నుంచి 65 మధ్యన 58% ఉన్నారు. అంటే స్కోర్ మొత్తం కూడా 63, 64 దగ్గర నిలిచిపోయింది. ఆ తర్వాత స్కోర్లు ఒక్కొక్క స్కోరు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తక్కువ మందికే పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 1500 మంది ఆల్మోస్ట్ డువాడే ఛానల్ కే 65 పైబడి వచ్చినట్టుగా చెప్తారు. మరి ఇదే విషయాన్ని మిగతా వర్గాల వారికి తీసుకుంటే, అంటే మిగతా స్టేట్ వైడ్ గా వేరే వేరే చోట్ల డువాడే ఛానల్ తెలవనటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇదంతా ఒక చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కొంతవరకు మనకు సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మన ఐడియాలజీలో ఇక్కడ చెప్తున్నటువంటి 80+ స్కోర్ కాంచి ఇక్కడ మనకు అందుతున్నటువంటి 60+ ఓపెన్ స్కోర్ల వరకు కూడా చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎనాలిసిస్ చేస్తే, ఒక అనలైజింగ్ చేసి అందిన స్కోర్లు, లేకపోతే ఎగ్జామినేషన్ వాతావరణంలో నేను రాసినటువంటి పరిస్థితి. చాలా మందికి మీరెంత రాసిర్రు, మీకెంత స్కోర్ వస్తుందనే ఒక తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. నాది 65 నుంచి 70 మధ్యన ఉండే అవకాశం ఉంది. ఇంకొక 28 బిట్లు నేను కూడా ఎగ్జామినేషన్ వాతావరణంలో వాటిని దిద్దే పరిస్థితి చేయలేకపోయాను. అంటే ఆన్సర్ చేసేటటువంటి ప్రశ్నల్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఆ 28 వాటిని నేను బబుల్ చేసి వచ్చినా కాబట్టి ఆల్మోస్ట్ నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి 65, 70కి ఇంకొక 4-5 ప్రశ్నలు ఏమైనా కలిస్తే కూడా 70 దగ్గరనో 70+ దగ్గరనో ఆగే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమంగా 64, 68 మధ్యన ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ ఉండనుంది. ఎందుకు మరి 70+ అన్నప్పుడు మీరు ఎందుకు అగ్రి కావట్లేరు? చాలా పేపర్లలో కానీ ఈనాడు పత్రికలు కావచ్చు, ఇంకా వేరే వేరే పత్రికలు కావచ్చు, చాలా పేపర్లలో 70-75 మధ్యన ఓపెన్ కట్ ఆఫ్ అన్నప్పుడు అది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఒకదానికి 50 మందిని పిలవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 7000 మంది ఓపెన్ లో పిలవడానికి అవకాశం ఉంటుంది. అంటే 3500 మంది మల్టీజోన్ 2లో, 3500 మంది అక్కడ మల్టీజోన్ 1లో పిలవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ 10 years లో మేము గతంలో రాసినటువంటి గ్రూప్ 1 సంబంధించి కూడా అది అనేక వివాదాల నడుమ అనేక సార్లు దాని ప్రశ్నలు కూడా దాని కటాఫ్ కూడా మారింది. సో అది గతంలో గుర్తుపెట్టుకొని, లేకపోతే గత ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక కటాఫ్ ని పరిశీలించినప్పుడు 67 కాడికి వచ్చి ఆగిపోయింది. అంటే సో ఇవన్నీ కూడా గత సివిల్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ విషయాలు కావచ్చు, ప్రస్తుతం రాసినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్కోర్లు కావచ్చు, సో కొంత జెన్యూన్ గా ఉండి కొంత ఇంటెలెక్చువల్ గా ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి విషయాలను ప్రామాణికంగా తీసుకొని ఫైనల్ గా డువాడే ఛానల్ అనేది 64, 68 అనేది సేఫ్ జోన్ మార్కింగ్. ఇది ఒక భాగం. ఇది ఓపెన్ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడో ఒక చోట ఆగొచ్చు. ఇంకా కూడా
పర్టికులర్ గా 64, 68 మధ్యన కూడా ఎక్కడ ఆగుతుంది అని అంటే 64కు దిగుతుంది కానీ 68 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. 64కి ఇంకొక మార్కు 63కు మాత్రం దిగదు, మ్యాథ్స్ దిగదు. ఎందుకంటే స్కోర్లు అన్ని కూడా 57 నుంచి 63 మధ్యలోనే ఉన్నట్టుగా అనిపించవచ్చు. సో అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే. ఇంకా మీరు దీనికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఇక ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఎలాగో మంచి స్కోర్లు చేశారు కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఒక ఆలోచన ప్రకారం ముందుకెళ్తే సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. డువాడే ఛానల్ నుంచి మేము ఇలాంటి మరెన్నో మంచి మంచి విశ్లేషణ తీసుకొచ్చినాయి. అయితే మా ఛానల్ ఇదొకటే కాదు, మేము గతంలో దగ్గర 4 సంవత్సరాల నుంచి ఎన్నో జెన్యూన్ వీడియోలని ఎన్నో కటాఫ్ని ఎక్స్పెక్టెడ్ కటాఫ్ని చేసినాం. మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా కటాఫ్ విషయంలో డువాడే ఛానల్ ఒక మాట అన్నదంటే మ్యాక్స్ రీచ్ అవుతుంది. మేము ఒకసారి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, 250 నుంచి 54 మధ్యన 55 మధ్యన సబ్ ఇన్స్పెక్టర్ కటాఫ్ ఉంటుందంటే అది 49 వచ్చినటువంటి ఆస్పిరెంట్ ఎవరైతారో ఆగిపోయింది. మేము ఏదైతే చెప్పినా అంతే అక్యురేట్ గా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయాన్ని ప్రామాణికంగా చెప్పేటప్పుడు అంత ఈజీగా తీసుకోం. సో అల్టిమేట్ గా ఏది ఏమైనా 64, 68 ఒకటి. అయితే మరి బీసీ వర్గాల్లో, బీసీ బి వర్గాల్లో ఎంత ఉండొచ్చు, బీసీ డి వర్గాల్లో పురుష అభ్యర్థులు ఎంత ఉండొచ్చు. సో మ్యాథ్స్ కిందకి స్కోర్లు ఎక్కువగా ఉన్నాయి. సో 1 or 2 మార్క్స్ మీరు వెసులుబాటు చూసుకోవచ్చు. 64 అన్నప్పుడు 62 క్వైట్ సేఫ్ జోన్. ఇక అదేవిధంగా మహిళల్లో మాత్రం చాలా భారీగా స్కోర్ తగ్గుతుంది. ఎందుకంటే డెఫినెట్లీ సేఫ్ జోన్ లో ఉండేటటువంటి మహిళలు ఎవరైనంటే బీసీ ఏ ఉమెన్స్, ఎస్సీ ఉమెన్స్, ఎస్టీ ఉమెన్స్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్. వీళ్ళకు మాత్రం స్కోర్లు దాదాపుగా 55 వరకు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ 55 మాత్రం సేఫ్ జోన్ మార్కింగ్. మీరు దాన్ని ఖచ్చితంగా మీకు అంత స్కోర్లు ఉంటే మాత్రం డెఫినెట్లీ అంతకంటే తక్కువనా కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. మహా అయితే ఇలా ఎలాగో 2 years నుంచి టైం కేటాయించడం, ఇంకొక నెల రోజుల్లో రిజల్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇంకో నెల రోజులు టైం పోతుంది. సో బీ హోప్, ఎప్పుడు కూడా బీ పాజిటివ్. మనం మంచి జరుగుతుందని ఆలోచించాలి. ఆ ప్రయత్నం ఏదో చదువుతూనే ముందుకు పోయే ప్రయత్నం చేయండి. పోతే కొంత నాలెడ్జ్ అయినా వస్తుంది ఇంకా 1 month చదివితే. లేకపోతే వదిలితే మాత్రం ఆ లింక్ అనేది తెంపొద్దు. కాబట్టి మీకున్నటువంటి ఆ బలమైన కాంక్ష మీరు ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు స్కోర్ ఎంత వస్తుంది అనేది నథింగ్. దాన్ని ప్రయత్నం మాత్రం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. బీ హోప్, బీ పాజిటివ్. డెఫినెట్లీ మీరు విజేతలుగా నిలవాలని కోరుకుంటుంది మా డువాడే ఛానల్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్.